హాయ్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వరద ముంచెత్తుతోంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఉన్నపళంగా చర్యలు మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇటు దేశంలో ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఉంటాయి, వాటన్నింటిని కూడా రప్పించింది. ప్రభుత్వం అద్భుతంగా ఈ సేవా కార్యక్రమాలు అంటే ఈ విపత్తు నుంచి బయటపడే కార్యక్రమాలు అయితే నిర్వహిస్తోంది. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో సమీక్ష చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మంత్రులు, అధికారులు ఎవరి స్థాయిలో వాళ్ళు దీనికోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి 6 గంటలకు సమీక్ష చేసి రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ నిన్న రాత్రి 1 గంట సమయంలో ఆయన దీనికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టారు. సర్వం సిద్ధం, అన్ని విధాల గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలో అధికారులందరూ కూడా అన్నింటినీ రెడీగా చేసుకున్నారు. విపత్తు నుంచి బయటపడడానికి ఏమేం కావాలి, ఆహార పదార్థాల దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి, ముఖ్యంగా మంచినీటి కొరత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ మంచినీటిని సరఫరా చేసేందుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి 6 గంటలకు ఒకసారి రిపోర్టు నాకు సబ్మిట్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అయితే ఒకవైపు ప్రభుత్వం ఈ రకంగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ వారి వంది మాగదులు ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అంటున్నారు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారని వారే అంటారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ప్రచార యావతోటి చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగుతున్నారని వారే అంటారు. పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని వారే అంటారు. అంటే కనపడితే ఒక గోల, కనపడకపోతే ఒక గోల. సరే, కొన్ని విషయాలు ఈ సందర్భంగా, కొన్ని అంశాలు అంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క వ్యక్తికి తమదైన స్టైల్ ఉంటుంది. దానికి రకరకాల అంశాలు కారణమవుతాయి. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప్పెన వచ్చింది. దివిసీమ ఉప్పెన అంటారు కదా. ఆ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన కార్యాలయంలో కూర్చుని కదలకుండా అద్భుతంగా ఆ విపత్తును ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఆ రోజు మంచి ప్రశంసలు వచ్చినాయి. ఆయన పెద్ద చదువుకోలే, కానీ జలగం వెంగళరావు గారు ఆ రోజు అద్భుతంగా వర్క్ చేశారని చెప్పేసి, ఆయన ఎక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు, కానీ ఆయన పని చేశారు అని చెప్పి ఆ రోజు చెప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి దూసుకెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ చేయటం, అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించడం ఆయన శైలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత విపత్తు జరిగినా, ఎన్ని ఉత్పాతాలు వచ్చినా, మిన్ను విరిగి మీద పడ్డా, ఏం జరిగినా ప్యాలెస్ దాటకుండా ప్యాలెస్లో కూర్చుంటారు. ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు. అధికారులతో సమీక్ష చేస్తారా, అది కూడా తెలియదు. ఏ రోజైనా మనం 5 ఏళ్లలో పలానా అధికారులు దీన్ని సమీక్ష చేశారు, సో ఈ విపత్తును ఎదుర్కోవటం ఎట్లా అని చెప్పేసి ఆయన తలమునకలయ్యారని మనం ఎప్పుడైనా చూసామా? ఏ రోజైనా ఆయనలో ఆ సీరియస్నెస్ మనం చూసామా? బటన్ నొక్కడానికి బయటకు వస్తాడు తప్ప ఏ రోజైనా ప్రజలకు సమస్య ఉందంటే ఆయన బయటకు వచ్చిన పరిస్థితి ఏమన్నా ఉందా? 5 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా లేదు. పోనీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టి బాబు ఇది పరిస్థితి, ఈ పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నామని ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలా. ఫస్ట్ టైం ఒకసారి పెట్టారు, అభాస్పాలయ్యారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడమే మానేశారు. అది ఆయన వర్కింగ్ స్టైల్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎక్కడికక్కడ మొట్టమొదటిసారి ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎక్కడికక్కడ ఏ అటవీ శాఖ మంత్రి చేయని పనులు ఆయన చేశారు, ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ చేయని పనులు చేశారు, ఏ గ్రామీణాభివృద్ధి శాఖ చేయని విధంగా ఆయన రివ్యూలు చేసుకుంటున్నారు. ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల సదస్సులు నిర్వహించారు. సో ఎక్కడికక్కడ నిధులు విధులు బదలాయిస్తున్నారు. ఇంత చేంజ్ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కొన్ని పత్రికలు, కొంత సెక్షన్ ఆఫ్ మీడియా, బ్లూ మీడియా అనాలి, ఆ బ్లూ మీడియా ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో దిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం చూసాం. విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తుంది. అధికారులు తమ పని తాము చేసుకోలేరు. ఈ రకమైన ఇబ్బంది ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పాదయాత్రకు ఆయన పూనుకోలేదు. ఒకటే రీజన్ పాదయాత్రకు వెళ్ళకపోవడానికి. ఆయన ఆ రోజు కూడా చెప్పారు, పాదయాత్రకి వెళ్తే మామూలుగానే ఆయన సహజంగానే ఆయన వెహికల్ మీద వెళ్తూ ఉంటేనే మీద వచ్చి పడిపోతూ ఉంటారు. చూశారు కదా, ఎన్నోసార్లు ఆయనే గాయపడ్డారు. డొక్కలో ఒకడొచ్చి తలతో గుద్దేశాడు, ఒకడొచ్చి గట్టిగా పట్టేసుకున్నాడు.
ఇట్లాంటి సందర్భాలు మనం చూసాం కదా సోషల్ మీడియాలో. సో అలాంటి స్థితిలో మొత్తం యువత ఎమోషనల్గా ఉంటారు. ఆయన అభిమాన గణం, జనసేన కార్యకర్తలు, సైనికులు. ఇలాంటప్పుడు ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్తే అది ఇబ్బంది కలిగిస్తుంది. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. కానీ అలాంటి సిచ్యువేషన్లో అధికారులకు అసౌకర్యం కలిగించి ఏదో అక్కడికి వెళ్ళామని అనిపించుకోవడం కంటే కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అంటే కార్యాలయంలో కూర్చోను ఆయన బయటికి రాకుండా దీని మీద ఎలా మేనేజ్మెంట్ చేయాలని ఆలోచించి చేయటం మంచి పని కదా. సో ఇవాళ జన సైనికులు చూస్తే ఎక్కడికక్కడ ఈ బర్త్డే వేడుకలు క్యాన్సిల్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, పుట్టినరోజు వేడుకలు చెయ్యొద్దు, దీని బదులు మీరు ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా వరద బాధితులకు సహాయంగా ఖర్చు పెట్టండి అని ఆయన పిలుపునిచ్చారు. ఆ మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుట్టినరోజు వేడుకలకు బదులుగా ఎక్కడికక్కడ జన సైనికులు వంటలు వార్పులు చేస్తున్నారు. ఎక్కడో ప్రతి చోట వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు, భోజనాలు, వాటర్ బాటిల్స్ ఎక్కడికక్కడ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పటం గ్రామం మనకు తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్కి ఆ గ్రామంతో ఎంత అనుబంధం ఉందో. ఇవాళ అద్భుతంగా బర్త్డే వేడుకలు జరగాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వాటిని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ డబ్బులు 50,000 రూపాయలు విరాళంగా ఇప్పుడు వరద సహాయంగా ప్రకటించారు. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డ ఇప్పటం వాసులు ఇవాళ 50,000 రూపాయలతోటి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, సహాయ కార్యక్రమాలు చేసేవారు, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకునేవాళ్ళు, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ రకంగా ఎక్కడికక్కడ జన సైనికులను ఎందుకన్నారో తెలియదు, కానీ నిజంగా వార్లో యుద్ధంలో సైనికుల వలె ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది బ్లూ మీడియా కనపడదు, ఎందుకంటే కనపడనట్టుగా నటిస్తుంది. ఇక్కడ వీళ్ళతో పెద్ద చిరాకు, పెద్ద బాధ వీళ్ళతోటి. ఎట్లా అంటే పాపం ఆయన 70 ఏళ్ల వయసులో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటే మీరు ఫోటోల కోసం పోజులు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ ఇస్తున్నారు అని చెప్తారు. సరే, అంత అలా అన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ అలా ఫోటోలకు పోజులు ఇవ్వకుండా పనిచేస్తున్నారు అనుకోవచ్చు, అనుకోరు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు పవన్ కళ్యాణ్ గారు అని మళ్ళీ కథనాలు వాళ్ళే రాస్తారు. సో ఇక్కడ జనానికి తెలియాల్సింది ఏంటంటే సహాయం అందుతోందా లేదా, ఎక్కడ ఉన్నామన్నది కాదన్నయ్యా, సహాయం అందిందా లేదా అనేది ముఖ్యం. జన సైనికులు ఇవాళ అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది చాలామంది అనుకోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకోవచ్చు, బహుశా నాకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 30 ఏళ్ల పాటు ఆయన రాజకీయం చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే ఆయనకి లేని ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారికి ఏముంటుందని అనుకోవచ్చు. దానికి కూడా నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకి తీసుకొచ్చేటప్పుడు ఎంత రచ్చయింది, 1-2 చోట్ల కొంత ఇష్యూస్ జరిగినాయి అంతే తప్ప పెద్దగా వాళ్ళకి ఇబ్బంది కాల ప్రభుత్వానికి. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే బీభత్సం జరిగిపోయింది, బీభత్సం. ఎందుకంటే రోడ్ల మొత్తం పోలీసులు లాగి అవతల పడేశారు. రోప్ పార్టీలను ఇలా లాగితే అంత దూరం పడ్డారు, జనం ఉప్పెనలా వచ్చారు. ఎందుకంటే యువత పవన్ కళ్యాణ్ వెంట ఉంది. తెలుగుదేశం పార్టీ వెంట కూడా ఉన్నది ఎవరు, తెలుగుదేశం పార్టీ వెంట కాస్త ఒక 40+ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ జనసేనలో పవన్ కళ్యాణ్ వెంట ఉడుకులెత్తే రక్తం కలిగిన యువత ఉంటుంది. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు అంటారు కదా, అలాంటి యువత పవన్ కళ్యాణ్ వెనక ఉంది. అందుకే ఎమోషనల్గా వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటారు. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే చాలు కదా, అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. అదే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలోకి వస్తే గందరగోళానికి ఆస్కారం ఉంది. అధికారులు ప్రశాంతంగా పని చేయలేరు, వాళ్ళు అనుకున్నది చేయలేరు. పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వటం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చే వాళ్ళని ఆపటం, వీటితోనే అధికారులకు సరిపోతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి అవసరాలు, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి 6 గంటలకి నివేదిక తెప్పించుకొని సమీక్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో జన సైనికులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఆయన పడవల్లో వెళ్ళి సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంత కాంబో, ఇది అద్భుతమైన కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఇంత చక్కగా పనిచేస్తున్నప్పుడు దీని మీద రాళ్ళేయడానికి రెడీగా బ్లూ మీడియా ఉంది. ఇప్పుడే వచ్చారు, జగనన్న కూడా వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే రిటైనింగ్ వాల్ మా పుణ్యమే అంటాడు. రిటైనింగ్ వాల్ మేము కట్టాం కాబట్టి ఇవాళ ప్రజలంతా
కాపాడబడ్డారంటారు. వాస్తవానికి రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేసి అది సగం కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, మిగతాది పూర్తి చేశాడు ఆయన. దీనికే మేమేదో చేసేసామని ప్రగల్భాలు పలికి ఆడకు రాగానే నవ్వుతూ చేతులుపుతూ ఇదేదో పర్యటనకు వచ్చినట్టు వస్తున్నారు. మీరు చూడండి విజువల్స్, నేను చెప్తే అబద్ధం అయితే మీరు విజువల్స్ చూడండి. నవ్వుతూ చేతులుపుతూ అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ అదేదో సినిమాలో ఆనందపడిపోయినట్టు. ఒకవైపు ఎంత నష్టం జరిగి దారుణం జరిగి బాధలు పడుతుంటే ప్రజలు నవ్వుతూ సరదాగా కేరింతలు కొడుతూ ఆయన షేక్ హ్యాండ్లు ఇస్తూ చూస్తుంటే ఈయన రిటైనింగ్ వాళ్ళు రాజకీయం చేయడానికి వచ్చాడు తప్ప ప్రజలను ఆదుకోవడానికి రాలేదు అని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి ఇలాంటి రాజకీయాన్ని ప్రజలు చేదరించుకోబట్టే 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ అదే రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడితే ఇక ఆయన్ని ఎవరూ కాపాడలేరు.